ఎంపీ క్యాండిడేట్ గా వైఎస్ఆర్ పార్టీ తరఫున గూడూరు ఉమాబాల గారికి ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇరువురిలో ఎవరికి ఓటేస్తారు మీరు? ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇరువురిలో అయితే కేంద్ర పరంగా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉందండి. మనకి ఇక్కడ నుంచి ఏం పనులు జరగాలన్నా, అలాగే కోనసీమ రైల్వే లైన్ జరగాలన్నా మనకి ఆ పైన కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ గారు భూపతి వర్మ గారు వస్తే మాకు మంచి జరుగుద్దని మేము అనుకుంటున్నాం. బీజేపీ వర్మ గారికి ఓటేస్తారు? కమలానికి వేస్తామండి. కమలానికి వేస్తామండి. ఈ ఊర్లో ఎవరు వచ్చే అవకాశం ఉందండి నరసాపురం ఎంపీగా? నరసాపురం ఎంపీకి వాళ్ళిద్దరు వస్తే ఈయన వస్తాడు. బీజేపీ వర్మ గారికి వచ్చే అవకాశం ఉందండి. దేనికి వేస్తారు మీ ఓటు ఈసారి? గూడూరు ఉమాబాల గారు గెలుస్తారండి. ఎందుకంటే ఆవిడ కార్యకర్తగా వర్క్ చేసుకుంటా డెవలప్ చేసుకుంటూ స్కిల్ డెవలప్ చేసుకున్నాండి. ఆవిడ ఈరోజు ఎంపీ సీట్ సంపాదించుకున్నారంటే ఆవిడ కార్యకర్తగా చేసిన సేవ వల్ల ఆవిడకి ఈరోజు గుర్తింపు వచ్చిందండి. ఆవిడే గెలుస్తారండి. ఆ రాజుగారు అన్న ఆయన మాకు ఎవరికి తెలియదండి ఈ రోజుకి. మరి ఇంకెవరికన్నా తెలుసోలే, ప్రజలకు మాకే తెలియదండి. మేము నలుగురిలో తిరుగుతూ ఉంటాం, ఎక్కడేం జరిగినా మాకు అర్థం అవుతూ ఉంటుంది. అలాంటిది మాకే తెలియదు ఆయన. ఇప్పుడు మరి ప్రజలకేం తెలుస్తుందండి దేనికి ఓటేస్తారండి? బీసీ ఓటింగ్ అంతా పడుతుంది అంటారు ఉమాబాలకి? 100% పడుతుందండి, దానికి డౌట్ లేదండి. ఈ ఎంపీ స్థానానికి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? శ్రీనివాస వర్మ గారికి ఇస్తాం. శ్రీనివాస వర్మ గారికి అండి. ఎంపీకి అతనికి ఇస్తాం. బీజేపీకి వేస్తారు. అయితే మీకు ఒక ఓటు సైకిల్ కి, ఒక ఓటు బీజేపీకి వేస్తారంటారు సార్? గూడూరు ఉమాబాల, గూడూరు ఉమాబాల గారు గూడూరు ఉమాబాల ఆడు విన్ అయిపోతుంది. అంటే బీసీ మహిళ అని చెప్పి బీసీ మహిళ ఎలా ఉన్నా ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు చేసి పనులు కనపడుతున్నాయి. అది ఆవిడకి ప్లస్ అవుతుంది అంటారు. ఆవిడ ప్లస్. ఈ పథకాలు పొందిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారు మీరు అనుకుంటున్నారు? పథకాలు పొందిన వాళ్ళు అంటే మీరు రెండు ఓట్లు ఎవరికి వేస్తారు ఇప్పుడు? ఎంపీకి, ఎమ్మెల్యేకి? రెండు ఫ్యాన్. వీళ్ళు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? శ్రీనివాస వర్మ గారు. శ్రీనివాస వర్మ గారు. భీమవరంకి చెందిన గూడూరు ఉమాబాల గారు అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు బరిలో నిలబడుతున్నారు. ఎంపీ స్థానానికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మొత్తం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కాబట్టి మాకు బీజేపీ కూడా గెలిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. బీజేపీ వర్మ గారికి బీజేపీ వర్మ గారికి ఎంపీగా ఆయన నిలబెట్టుకుంటాం. ఆయనకు కూడా గొప్ప విజయం, మెజారిటీ నరసాపురం ప్రజలందరూ కూడా ఇస్తారు. కానీ ఏ పార్టీ అయినా ఉమ్మడి అభ్యర్థికి మేము బీజేపీకి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోనే వర్క్ చేయడం. అంటే నరసాపురంలో మీరు ఎమ్మెల్యే టికెట్కి ఏమో గ్లాస్కిను, ఎంపీ టికెట్కి ఏమో బీజేపీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నరసాపురం పార్లమెంట్ ఏరియాలో కూడా మంచి అన్ని టికెట్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నాయి. దేని గురించి ఇబ్బంది లేదు. కూటమి అభ్యర్థి పార్లమెంట్ మంచి మెజార్టీ మీద, ఎప్పుడు రాని మెజార్టీ మీద నెగ్గుతారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి బీజేపీ పార్టీ తరఫున ఎంపీ సీట్ పోటీ చేస్తున్నారు. ఈ ఊరిలో ఎవరికి వేస్తారండి? బీజేపీకే చేస్తాం. బీజేపీ వర్మ గారికి? వర్మ గారే చేస్తామండి. వర్మ గారు బాగా చేస్తారని మాకు. వర్మ గారు మంచి క్యాండిడేట్ కూడా అండి. వర్మ గారికి చేస్తాం. వర్మ గారికి ఈసారి బీజేపీకి ఓటేస్తాం అనుకుంటున్నాం. ఎంపీ సీట్ కంపల్సరీ. ఓకే సార్. ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ వర్మ గారు అంటారు. ఆయన బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది. ఇక్కడ వాళ్ళు ఇరువురిలో ఎంపీ సీటు ఎవరికి వేస్తారు ఓటు? ఈయనకేనండి, బీజేపీ వర్మ గారికి. అంటే మీరు వ్యక్తిగతంగా వేద్దాం అనుకున్నారా, పార్టీ పరంగా బీజేపీ తరఫున వేద్దాం అనుకున్నారు? వ్యక్తిగతంగా కూడా మంచివాడండి. మంచివారండి వర్మ గారు. అలాగే పొత్తులో భాగంగా ఇంకా ఆయనకే వేయాలని. ఒక సామాన్య కార్యకర్త నుంచి స్థాయికి ఎదిగారు, ఎంపీ సీట్ వరకు ఎదిగారు. బీజేపీ పార్టీ గుర్తించిందంటారా వర్మ గారిని? అవునండి. అంటే మీ ఓటు ఒకటి గ్లాస్కిను, ఒకటి ఏమో కమలం పువ్వుకి బీజేపీకి వేద్దాం. పొత్తులో భాగంగా. అవునండి. గూడూరి ఉమాబాల గారు పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం నుంచి బీజేపీ వర్మ గారు, భూపతి శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఓటు ఎవరికి వేస్తారు మీరు? ఎంపీ ఓటు? ఎంపీ ఓటు అయితే ఒకటి బీజేపీకి అండి. బీజేపీకి వేస్తారు. ఒకటే బీజేపీ వర్మ గారికి వేస్తారు. ఒకటండి కంపల్సరీ. నమస్తే అన్న, మీ పేరన్నా? షేక్ కరీం పాషా. ఎవరన్నా? నరసాపురం. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ వెనకాల మేము కట్టుబడి ఉంటాం పక్కగా. బీజేపీ వర్మ గారికి సీట్ డిక్లేర్ చేశారండి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా. వర్మ గారికి ఓటేస్తారు మీరు? వేస్తాను కంపల్సరీ. మా దిస్తాను ఏది చెప్తే అది పలుకుతాను. వేస్తాం, 100 ఓట్లు వేస్తాను పక్కగా. 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగిందండి ఇప్పటికి. అందులో 15 సార్లు ఏమో క్షత్రియులకి ఇచ్చారండి, రాజులకి. 2 సార్లు ఏమో కోపలకి ఇచ్చారండి.
ఏనాడు బీసీకి ఎంపీ అభ్యర్థి ఇచ్చిన దాఖలు లేవని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి ఇచ్చారని. అక్కడ 7 లక్షల ఓటింగ్ ఉందని ఎంపీ నర్సవరం కాన్స్టిట్యూన్సీలో. అందులో 1,20,000 1,30,000 కాపులు ఉన్నారు, 1,70,000 కొంచెం ఉన్నాయి, 1,00,000 శక్తులు ఉన్నారండి. ఉన్నదంతా ఎస్సీ ఎస్టీ బీసీలని. కానీ ఎవరు ఏనాడు బీసీలో టికెట్ ఇవ్వలేదండి. ఇవాళ బీసీలను గుర్తించి ఒక సామాన్యురాలండి, ఒక సామాన్య అడ్వకేట్ ఆవిడ గూడూరు రమ్మబాల గారు, ఆవిడ టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా విన్ అవుద్ది అన్నాడు. అందులో డౌట్ లేదండి. మీరు ఎంపీ అభ్యర్థి బీజేపీ బీజేపీ వేద్దాం అనుకున్నారు అంటే ఒక ఓటు సైకిల్ కి ఒక ఓటు కమలం పోకే అంటే మనకి పైన అధికారంలో ప్రధాని ఎవరు మోడీ గారు రావాలని మేము కోరుకున్నాం. మాకు ఎందుకంటే నేను ఎస్సీలో రెల్లి క్యాస్ట్ అండి మాది. మా నాన్నగారు కూడా పారిశుద్ధ పని చేస్తారండి. కానీ బట్ ఏంటంటే మా కులాలు కూడా ఎస్సీ వర్గీకరణ విడదేవద్దని 59 కులాలు ఉన్నాయండి మా ఎస్సీ వర్గీకరణ. అది విడదేవద్దని అతను మందా మాదికృష్ణ ఉమ్మడిగా అతను అమలుపరిచాడు. ఆ కేంద్రంలో అమలుపరిస్తే మాలాంటి నిరుపేదలందరూ పై స్థాయిలో చిన్న చిన్న ఉద్యోగుల్లోనే అటెండరో జూనియర్ అసిస్టెంటో టీచరో ఏదో దాంట్లో బ్యాంక్ దాంట్లో ఎక్కడో సెటిల్ హ్యాపీ బతుకుతారండి. ఉపాధి అనేది వస్తుంది కదండి. వర్గీకరణ విడదీస్తారు సబ్ కాస్ట్ ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుందని ప్రధాని గారు హామీ ఇచ్చారండి. మన మందా మాదికృష్ణ గారు హామీ ఇచ్చారు మన ఎలక్షన్ అక్కడ మీటింగ్లో అండి. ఇవ్వడం వల్ల అందువల్ల బీజేపీ రావాలని మేము 100% కోరుకుంటున్నాం. అతను ఎందుకంటే మాకు మద్దతు ఇచ్చారు కాబట్టి, అంటే మాకే కదా అన్ని కులాలు కూడా మద్దతు ఇచ్చారండి. బీసీలు ఏబీసీలు ఎలా ఉన్నాయి, ఎస్సీ వర్గీకరణ ఎడదీశారనుకోండి ప్రతి కులాలు కూడా బాగుపడతారని నేను కోరుకుంటున్నాను సార్. అంటే పైన మీ ఉద్దేశం మోడీ గారు రావాలి రాష్ట్రంలో, తెలుగుదేశం వస్తే చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.